వెల్కమ్ టు ట్రేడ్ గురు తెలుగు. ఈరోజు మనం ఒక ట్రేడ్ చేద్దామండి. ఎర్లీ మార్నింగ్ మార్కెట్ ఓపెన్ అవ్వడం తోటి ట్రేడ్ చేసే అవకాశం మనకు వస్తుందేమో అని నేను అనుకుంటున్నా. మార్కెట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది 267 పాయింట్స్. 267 పాయింట్స్ అంటే 53,918 దగ్గర మార్కెట్ ఓపెన్ అయింది. అంత ఎగ్జాక్ట్గా రావట్లేదు ఫోన్లో, నేను ఫోన్లో రికార్డ్ చేస్తున్నా. నేనేమనుకుంటున్నా అంటే మార్కెట్ ఓపెన్ అవ్వడుతోటి ఇలా వెళ్తుంది అనుకుంటున్నా. ఇలా చూద్దాం. మార్కెట్ ఇలా వెళ్తే మనము 53,916కి స్టాప్ లాస్ పెట్టుకొని ట్రేడ్ తీసుకోవచ్చు మనం. కాకపోతే మీరు తీసుకోకండి, జస్ట్ వినండి, నేర్చుకోండి, అసలు ఎందుకు వస్తుంది ఈ మూవ్ అనేది అర్థం చేసుకోండి. ఇంకా 3 మినిట్స్ ఉంది మార్కెట్ ఓపెన్ అవ్వడానికి. మార్కెట్ ఇక్కడ ఓపెన్ అవుతుందంటే ఇక్కడ ప్రాఫిట్ బుకింగ్ జరిగింది. నేను ఇలా అనుకుంటున్నా, ఏమవుతుందో చూద్దాం. ఇక్కడ నుంచి బై చేసిన వాళ్ళు ఇక్కడ ప్రాఫిట్ బుకింగ్ చేసిర్రు. ఇప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ నుంచి ఎవడైతే బై చేసిండో ఇక్కడ నుంచి వాళ్ళు ఇక్కడ ప్రాఫిట్ బుక్ చేస్తారు. ఈ మూవ్ని మిస్ అయిన వాళ్ళు, ఇక్కడ ప్రాఫిట్ బుక్ చేసిన వాళ్ళు బ్యాక్ వచ్చి ఇక్కడ బై చేస్తారు. అప్పుడే మనం ఈ కింద స్టాప్ లాస్ పెట్టుకొని ట్రేడ్ చేస్తే, ఈ విధంగా ట్రేడ్ చేయాలి. మనం ఎప్పుడైనా ఈ విధంగానే ట్రేడ్ చేయాలి. ఈ విధంగా ట్రేడ్ చేస్తేనే 7 నుంచి 8 ఏళ్ళు సక్సెస్ అవుతాయి మనకు 10లో. ఓకేనా? చూద్దాం. ఇంకా 2 మినిట్స్ ఉంది మార్కెట్ ఓపెన్ అవ్వడానికి. నేనైతే మార్కెట్ అయితే ఓపెన్ అవ్వడంతో పైకే పోతుంది అనుకుంటున్నా. ఎందుకంటే జస్ట్ ఇది జరిగింది ప్రాఫిట్ బుకింగ్, అది సేలింగ్ కాదు, జస్ట్ ప్రాఫిట్ బుకింగ్. అది సేలింగ్ అయితే ఇక్కడెక్కడో కింద వచ్చేది, ఇక్కడెక్కడో మార్కెట్ ఇక్కడ దీన్ని సేలింగ్ అంటారు. ఈ జోన్లో వచ్చి మార్కెట్ ఇక్కడ ఓపెన్ అయితే అప్పుడు ప్రెజర్ ఉంటుంది. అంటే ఇక్కడ బయర్స్ సేలర్స్ ఈక్వల్ అయిపోతారు. కానీ ఇక్కడ ఏమైంది, జస్ట్ బయింగ్. ఇది ప్రాఫిట్ బుకింగ్, ఇది సేలింగ్ అయితే కాదు. మీరు చూడండి, 1 మినిట్ ఉంది మార్కెట్ ఓపెన్ అవుతుంది, చూడండి. నేనేం కావాలని రికార్డ్ చేయరు. ఇక్కడ చూడండి, టైం కూడా చూడండి, టైం చూడండి. లెఫ్ట్ సైడ్ లో పైన టైం ఉంటుంది చూడండి, 9:14. ఇక్కడ మార్కెట్ స్టార్ట్ అయితే చూడండి. ఎందుకంటే నా ప్రెడిక్షన్ ఇది. నాకు ఇలా ఆలోచించడం, ఇలా సైకాలజీ అనేది నాకు చాలా ఇష్టం. మనం మార్కెట్ ని ఒక మిషన్ లాగా చూడొద్దండి. ఒక బయరు, ఒక సేలరు, వాళ్ళ మైండ్ సెట్ ఏంది, వాళ్ళు ఏ విధంగా ఆలోచిస్తారు, వాళ్ళు ఏం చేయబోతున్నారు అనేది ఆలోచించి చేయాలి మనం. చూడండి, ఇది పైకే వెళ్తుంది. ఎందుకంటే సేలింగ్ అయితే బ్యాంక్ నిఫ్టీలో 200-300 పాయింట్ మార్కెట్ ఓపెన్ అవుతే కొట్టేస్తుంది, ఒకవేళ కింద కొట్టేయాలంటే. కానీ ఇది పైకే వెళ్తుంది చూడండి. ఇప్పుడు ఏమవుతుందంటే ఈ మూవ్ని మిస్ అయిన వాళ్ళు ఇక్కడ వచ్చి కొంటారు. ఇక్కడ ఎవడైతే ప్రాఫిట్ బుకింగ్ చేసిండో వాడు వచ్చి ఇక్కడ కొంటాడు. అప్పుడు మార్కెట్ డబల్ ఫోర్స్ తోటి పైకి వెళ్తుందండి, డబల్ ఫోర్స్ తోటి. మన టార్గెట్, నెక్స్ట్ టార్గెట్, మనం ఫస్ట్ టార్గెట్ అయితే చిన్నగా ఇది పెట్టుకుందామండి. ఇది 54,469 మన ఫస్ట్ టార్గెట్ పెట్టుకుందాం. అంటే మరి టార్గెట్ పెద్దగా అవుతుందేమో. ఒక్కసారి మనము 390 పెట్టుకున్న 300 పాయింట్స్ చూద్దాం. మార్కెట్ అయితే ఇలా అన్ని లెవెల్స్ బ్రేక్ చేస్తుంది, మన టార్గెట్స్ అన్ని రీచ్ అవుతాయి. ఎందుకంటే మార్కెట్ ఇంత బుల్లో ఉంది, మీరు చూడండి.
చూసారా నేనేం చెప్పాను? అది సెల్లింగ్. అది మన వాళ్ళు కొంతమంది ట్రేడర్స్ ఏమనుకుంటారు, అరే మార్కెట్ నెగిటివ్లో ఓపెన్ అయింది, అరే మొత్తం సేలింగ్లో ఉంది అనుకుంటారు. కానీ సేలింగ్ కాదు, అది ప్రాఫిట్ బుకింగ్ అది. చూసారా ఎట్లా వెళ్తుంది మార్కెట్? ఇట్లుంటది. ఇట్లా ఫస్ట్ టార్గెట్ అయితే మంది 54,290 చూడండి, రీచ్ అయితే చూడండి, మీరే చూడండి. 54,290 మనది ఫస్ట్ టార్గెట్ రీచ్ అవుతుంది. మనం సైకాలజీని అర్థం చేసుకోవాలి. సైకాలజీ ఇస్ మోర్ ఇంపార్టెంట్ దెన్ ట్రేడింగ్. మనం సైకాలజీ కావాలి, మనకు ఇంపార్టెంట్ సైకాలజీ. మీరు గుడ్డిగా మిషన్ కాదు అది ఆడేది, ఇద్దరు వ్యక్తులు ఆడుతున్నారు. మనం ఆ విధంగా ఆలోచించి చేస్తేనే సక్సెస్ అవుతాం. అలా రావడం అది జస్ట్ అంటే అన్కాన్ఫిడెంట్ బయర్స్ ఉంటారు మార్కెట్లో. అంటే భయానికే, వాళ్ళు కాన్ఫిడెంట్ తో ట్రేడ్ చేయరు. వాళ్ళు చేసేదే ఇది, క్యాండిల్ కిందికి రావడం పైకి పోవడం, కిందికి. ఇప్పుడు కిందికి రాకుండా పైకి పోదు, పైకి పోకుండా కిందికి రాదు. ఏదో ఒక డైరెక్షన్ లో అయితే ఉండదు మార్కెట్. మార్కెట్ అనేది కింద పైన అనేది కామన్. మన ఫస్ట్ టార్గెట్ 54,291. అది టార్గెట్ రీచ్ అయ్యగానే ఎగ్జిట్ అవ్వండి. ఒకవేళ ఎవరైనా ట్రేడ్ తీసుకొని ఉంటే ఆ, అంటే నేను ట్రేడ్ తీసుకుంటున్నాను కాదు, నేను లైవ్లో ఉన్నాను అనుకుంటున్నా. అలా కాదు, ఇలా ఆలోచించి ట్రేడ్ చేయండి అనేది నేను నేర్పిస్తున్నాను. మన ఫస్ట్ టార్గెట్ 290 హిట్ అయితే మనమే నేను ఎగ్జిట్ అయిపోతా. ఎందుకంటే ఆల్రెడీ మనకు 400 పాయింట్స్ దొరుకుతుంది కదా. రోజు ఎర్లీ మార్నింగ్ రోజు ఒక వీడియో షూట్ చేసి పెడతా అండి నేను. ఎందుకంటే 9 ఎర్లీ మార్నింగ్ ట్రేడ్కి 80 నుంచి 90% విన్నింగ్ రేట్ ఉంటుందండి. అదే విన్నింగ్ రేటే మనకు కాపాడుతుంది. ఎందుకంటే చాలా మంది ట్రేడ్ మార్నింగ్ చేస్తారు, తర్వాత చల్లబడిపోతుంది మార్కెట్. ఖచ్చితంగా 290 అయితే రీచ్ అవుతుందండి. నాకు తెలుసు మార్కెట్ ఖచ్చితంగా 290 రీచ్ అవుతుంది. నా టార్గెట్ హిట్ అవుతుంది, నేను ఎగ్జిట్ అయిపోతా. బ్యాక్ వచ్చింది. చూస్తూ ఉండండి, ఖచ్చితంగా ఇది 290 అయితే దాటుతుందండి. మనం ఎందుకంటే మన టార్గెట్ అది పోతుంది. అంటే ఇలా ఆలోచించి చేస్తే 10 ట్రేడ్లలో 7 to 8 ట్రేడ్స్ సక్సెస్ అవుతాయి. ఐఎమ్ షూర్ అవుతాయి. నేను దాన్ని నమ్మే చేస్తా. ఇది ఇక్కడ ఎందుకు ట్రేడ్ తీసుకున్నా అనేది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎందుకంటే ఖచ్చితంగా నేను దేవుణ్ణి కాదు, కానీ నా ప్రెడిక్షన్ మాత్రం ఇలా. ఇక్కడ బై చేసిన వాళ్ళు ఇక్కడ ప్రాఫిట్ బుక్ చేసిరు, వాళ్ళది సేలింగ్ కాదు అని. ఇది మన టార్గెట్ ఫస్ట్, టార్గెట్ సెకండ్. చూద్దాం. స్టక్ అయిపోయింది అనుకుంటా, ఒకసారి బ్యాక్ వెళ్దాం. ఏమైంది, ఎందుకు స్టక్ అయింది? నేను స్టాప్ లాస్ అనేది ఇక్కడ పెట్టుకున్నా అండి. స్టాప్ లాస్ ఇది నాది.
ఈ లెవెల్ కంటే కిందికి రాగానే నేను ఎగ్జిట్ అయిపోతా. చూద్దాం. ఖచ్చితంగా అయితే నా ప్రెడిక్షన్ నేనేమనుకుంటున్నా అంటే ఇది 54,290 ఫస్ట్ టచ్ చేస్తుంది. అది టచ్ చేసిందంటే నా టార్గెట్ రీచ్ అయినట్టే. అది సెకండ్ టార్గెట్. ఇప్పుడు నేను ఇక్కడ 4 లాట్లు తీసుకొని ఉంటే ఈ టార్గెట్ ఫస్ట్ దగ్గర రాగానే 3 లాట్లు ఎగ్జిట్ అయిపోతా, లేకపోతే 4 ఎగ్జిట్ అయిపోతా. ఇక్కడ భయపడకండి, ఎందుకంటే మార్కెట్ కిందికి పైకి చేసేపోతుంది. ఎందుకంటే నమ్మకం ఉండాలి మార్కెట్ మీద. నమ్మకం లేకపోతే మనం ఏమి చేయలేం. మీరు చూస్తూ ఉండండి, ఖచ్చితంగా అది రీచ్ అవుతుంది. నా టార్గెట్ 54,290, అది రీచ్ అవుతుంది. నాకు నమ్మకం ఉంది. నేను ఎందుకు అంటున్నా అంత కాన్ఫిడెంట్గా అంటే ఇది సేలింగ్ కాదు. ఇగో ఇది 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 బై చేసిన వాళ్ళు ఇది ప్రాఫిట్ బుకింగ్. ఇది ప్రాఫిట్ అంటే కొంతమంది దీనిలో ఉన్న కొంతమంది వాళ్ళు ప్రాఫిట్ని బుక్ చేసిర్రు. తర్వాత ఇక్కడ ప్రాఫిట్ బుక్ చేసిన వాళ్ళు బై బ్యాక్ చేస్తారు. ఇక్కడ ఈ మూన్ ఎవడైతే మిస్ అయినావు, ఇప్పుడు నేను ఈ మూన్ నేను కొన్నా, నువ్వు మిస్ అయినావు. ఇప్పుడు ఈ మూన్ మిస్ అయినప్పుడు నువ్వు ఇక్కడ వచ్చి కొంటావు, అంటే డబల్ ఫోర్స్ అవుతుంది. ఇక్కడ డబల్ ఫోర్స్. అర్థమైందా? ఇది సేలింగ్ కాదు. ఈ విధంగానే ఆలోచించాలి మనం. చూడండి మీరు ఖచ్చితంగా అది రీచ్ అయితే చూడండి. నమ్మకం ఉండాలండి. చార్ట్ని చూసి నమ్మాలి మనం. ఏదో ఇండికేటర్లు, ఆ ఇండికేటర్స్, ఈ ఇండికేటర్స్ వల్ల ఏం ప్రయోజనం ఉండదండి. ఇండికేటర్ అనేది వేస్ట్, శుద్ధ వేస్ట్. మీకు క్లియర్గా పెడుతున్నా, కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇది మన స్టాప్ లాస్ డే. ఈరోజు డేలో మన స్టాప్ లాస్. మనది టార్గెట్, నా టార్గెట్ ఇది ఫస్ట్. సెకండ్ నా టార్గెట్ ఏంటంటే సెకండ్ టార్గెట్ ఇది. కాకపోతే నా ఫస్ట్ టార్గెట్లో నేను హ్యాపీ అయితే సెకండ్ టార్గెట్ దాకా నేను వెళ్ళను. ఎందుకంటే ఒక్క ట్రేడ్ చాలు సక్సెస్ అయితే. ఒకవేళ నేను 20-30 లాట్లు చేస్తే దాంట్లో 25 లాట్లు ప్రాఫిట్ బుక్ చేసి ఇంకో 5 లాట్లు ఉంచేటోని. కానీ నేను చేసేది ఒకటే లాట్ కాబట్టి మనం రిస్క్ తీసుకోవద్దు. ఒక ట్రేడ్ రిస్క్ లాస్ అయినా వదిలేయాలి, ఒక ట్రేడ్ ప్రాఫిట్ అయినా వదిలేయాలి. ఓకేనా? ఇది కింద పైన చేస్తుంది, కింద పైన చేస్తుంది భయపడదు. ఒకసారి మన స్టాప్ లాస్ నైనా స్టిక్ అయి ఉండాలి, టార్గెట్ నైనా స్టిక్ అయి ఉండాలి. నేను 53,830 నా స్టాప్ లాస్, నేను దానికి స్టిక్ అయి ఉన్నా. అది 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 టచ్ చేస్తే నేను ఎగ్జిట్ అయిపోతా. నా టార్గెట్ 54,290, అది టచ్ అయిపోతే నేను ఎగ్జిట్ అయిపోతా. నేను చేసేది ఒకటే లాట్ కాబట్టి నేను రీచ్ అవ్వగానే ఎగ్జిట్ అవుతా. అది స్టాప్ లాస్ కానీ టార్గెట్ కానీ. మధ్యలో మాత్రం
స్టాప్ లాస్ని షిఫ్ట్ చేయడం, టార్గెట్ని షిఫ్ట్ చేయడం అలా చేయొద్దు. చూస్తూ ఉండండి, ఖచ్చితంగా అది టార్గెట్ అయినా రీచ్ అవ్వాలి, మన స్టాప్ లాస్ అయినా రీచ్ అవ్వాలి. కానీ నా సైకాలజీ ఎలా వర్క్ అవుతుంది, ఒకవేళ మీరు ఎలా ఆలోచిస్తారు, మీరు ఎలా ఆలోచించాలి. నేను ఇలా ఆలోచిస్తాను, అబ్బా ఇప్పుడు ఇది ఇక్కడ బై చేసిన వాళ్ళు ఇక్కడ ప్రాఫిట్ బుక్ చేసిరన్న, అన్ననో తమ్ముడో ఎవరో చెల్లెనో అమ్మనో బాబాయో ఎవరో పెద్దనో ఎవరైనా సరే, ఎవరైనా చూడండి, ఇక్కడ ప్రాఫిట్ బుక్ చేసిన వాళ్ళు ఇక్కడ, ఇక్కడ బై చేసిన వాళ్ళు ఇక్కడ ప్రాఫిట్ బుక్ చేసిరు. ఇది సేలింగ్ కాదు, ప్రాఫిట్ బుకింగ్. ఇక్కడ ప్రాఫిట్ బుక్ చేసిన వాళ్ళు బై బ్యాక్ చేస్తారు, ఈ మూని మిస్ అయిన వాళ్ళు బై బ్యాక్ చేసినప్పుడు మార్కెట్ అనేది పైకి పోతుంది. అంటే నా సైకాలజీ ఇది. సైకాలజీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ బిఫోర్ ట్రేడింగ్. ఓకేనా, ఈ విధంగా ఆలోచించి ఉండండి. నాకు ఒక చిన్న పనుని చేసుకొని వస్తా. ఇప్పుడు ఇది 54,070 క్రాస్ అవ్వడుతోటి ఇక నెక్స్ట్ ఇది డైరెక్ట్ నా టార్గెట్ ని రీచ్ అయిపోతుంది. డైరెక్ట్ ఒక క్యాండిల్ అయినా కొట్టేయచ్చు, ఒకటే క్యాండిల్ అయినా కొట్టేయచ్చు. చూద్దాం, ఒక్క క్యాండిల్లో అయినా నా టార్గెట్ రీచ్ అవ్వచ్చు. చూద్దాం.
నేను వీడియోలో మాట్లాడుతున్నా మాట్లాడలేకపోయినా మీరు ఒకటి మాత్రం చూడండి, సైకాలజీ చూడండి ఫస్ట్. నేను ఇక్కడ ఎందుకు కొన్నా, ఈయన ఏం చూసిండు ఇక్కడ, అక్కడ సేలింగ్ కిందికి వచ్చినప్పుడు మార్కెట్ కింద ఓపెన్ అవడంతోటే పైకి పోతుంది ఎలా ఆలోచించిండు అని చూడాలి, ఆలోచించాలి. అప్పుడే కదా మనకు తెలిసేది. నా టార్గెట్ 54,290, నా స్టాప్ లాస్ 53,380, 330. ఈ రెండిట్లో ఏదో ఒకటి హిట్ అవ్వాలి, అప్పుడే నేను ఎగ్జిట్ అవుతా, లేకపోతే నేను ఎగ్జిట్ అవ్వను. ఎందుకంటే మార్కెట్లో మనం ఒక ఎంట్రీ ఎగ్జిట్ తీసుకునే ముందే ఎక్కడ ఎగ్జిట్ అవ్వాలి, ఎక్కడ ఎంట్రీ తీసుకోవాలని డిసైడ్ అవ్వాలి. మధ్యలో అది మన మధ్యలో చేంజ్ చేస్తే అది మన ఎమోషనల్గా, ఒక ఎమోషనల్ ట్రేడర్గా ఆలోచించొద్దు. మనం ఒక ప్రొఫెషనల్ ట్రేడర్గా ఆలోచించాలి. ఏంటంటే ఒక్కసారి మనం ఫిక్స్ అయిన దాన్ని ఫిక్స్ అయినట్టు ప్లాన్ చేసినట్టు ట్రేడ్ని కూడా చేస్తే మనం లాసెస్ కూడా ఎక్కువ అవ్వమండి. మా అయితే లాస్ అవుతుంది, కానీ నేను ఆపేస్తా. కానీ కిందికి వచ్చిన తర్వాత కూడా హోప్ ట్రేడింగ్ చేయను నేను. మార్కెట్ పైకి పోతుందేమో అనుకుంటూ చేయొద్దు. ఫిక్స్ యువర్ స్టాప్ లాస్, ఎంట్రీ, ఎగ్జిట్ బిఫోర్ యూ ఎంటర్ ఇన్ ట్రేడ్. ఇప్పుడు ఇది ఖచ్చితంగా మన టార్గెట్ దగ్గరికి వెళ్తుంది, ఆగదు అనుకుంటున్నా నేను. చూద్దాం. మన 290 టార్గెట్ దగ్గరికి ఒక 5 నిమిషాల క్యాండిల్ని వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే బ్యాంక్ నిఫ్టీలో చాలా డేంజర్ ఉంటుంది మూమెంటం. కొంతమంది ట్రేడ్ తీసుకొని ఉండొచ్చు, వాళ్ళు రెడ్ క్యాండిల్ చూడగానే భయపడి ఎగ్జిట్ అయిన వాళ్ళు కూడా చాలా మంది ఉండొచ్చు దీంట్లో, నాకు తెలిసి. ట్రేడ్ తీసుకుంటే అండి ఒకటే ఫిక్స్ అవ్వాలి. ట్రేడ్ తీసుకుంటే ఎంట్రీ, ఎగ్జిట్, స్టాప్ లాస్ ఫిక్స్ చేయాలి. అది బిఫోర్ ట్రేడ్. ఆఫ్టర్ ట్రేడ్ అనేది ఏం ఇన్వాల్వ్మెంట్ అవ్వద్దు. యాజ్ పర్ ప్లాన్ మనం వెళ్ళాలి. ఇది మనం టార్గెట్ని రీచ్ అయ్యే ప్రాసెస్లో దగ్గరలో ఉంది. చూడండి, ఖచ్చితంగా మన టార్గెట్ అనేది రీచ్ అవుతుంది. అలా ట్రేడ్ చేయాలి మనం, అలా ఆలోచించాలి మనం. అప్పుడే మనం ఒక సక్సెస్ఫుల్ ట్రేడర్ అవుతాం. మనము ర్యాండమ్ ట్రేడ్ అనేది చేయొద్దు. ర్యాండమ్గా అంటే పిచ్చోడ్లాగా వచ్చినామా చేసినామా, అరే రెడ్ క్యాండిల్ వచ్చింది సేల్ చేయండి, గ్రీన్ క్యాండిల్ వచ్చింది బై చేయండి అన్న థాట్లో ఉండొద్దు మనం. ఒక బయ్యర్ థాట్ ఏంది, ఒక సేలర్ థాట్ ఏంది అనేది ఆలోచించాలి మనం. చూద్దాం. నా సైకాలజీ ప్రకారం అయితే ఇది, నా ట్రేడింగ్ సైకాలజీ ప్రకారం అయితే ఇది 290 అనేది టచ్ అవ్వాలి, మనం ఎగ్జిట్ అవ్వాలి అంతే. లేకపోతే 53,830 అనే ఎగ్జిట్ అవ్వాలి. దట్స్ ఇట్. ఓన్లీ టూ. డబ్బులు పోగొట్టుకోవద్దండి, ర్యాండమ్గా ట్రేడ్ చేయొద్దు. క్యాండిల్ మీద ట్రేడ్ చేయొద్దు. ఒక థాట్ ఉండాలి, ఒక మైండ్ సెట్ ఉండాలి, ఒక సైకాలజీ ఉండాలి. ఒక సైకాలజీని బిల్డ్ చేసుకోవాలి. ట్రేడ్ ఎక్కడ చేయాలి, ఎక్కడ చేయకూడదు, ఎక్కడ చేసి ఎక్కడ ఎంట్రీ అవ్వాలి, ఎక్కడ ఎగ్జిట్ అవ్వాలి అనేది చూడాలి.
మనం కిందికి పోతుంది పైకి పోతుంది ఎమోషనల్ కనెక్ట్ అవ్వదు. ఇది ఒక బిజినెస్ లా చేయాలి మనం. లాస్ అయిందా బంద్ చేసి కూర్చోవాలి. ప్రాఫిట్ వచ్చిందా బంద్ చేసి కూర్చోవాలి. ఎప్పుడు నువ్వు ఒక్కటే లాట్తో ట్రేడ్ చేసినప్పుడు. అర్థమైందా? అసలు ఇది ఫస్ట్ మినిట్లోనే టచ్ అవ్వాలి. కాకపోతే కొంచెం ప్రాఫిట్ బుకింగ్ ఎక్కువలో జరుగుతుంది. నా సేలింగ్ కాదు అది, జస్ట్ ప్రాఫిట్. సేలింగ్ మెయిన్ సేలింగ్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది అంటే, కొంచెం సేలింగ్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది అంటే 53 8:30 తర్వాత కొంచెం సేలింగ్ స్టార్ట్ అవుతుంది. అప్పుడు దాకా ఇది సేలింగ్లో ఉండదు, బయర్స్ కంట్రోల్లోనే ఉంటుంది. 5 మినిట్స్ అయితే ప్రాపర్ టైం మనకు. ఇది 5 మినిట్స్ అంటే మనకు క్లియర్గా కనిపిస్తుంది. 5 మినిట్స్ అయినా చేయొచ్చు, 15 మినిట్స్లో అయినా చేయొచ్చు. నేనైతే ఎక్కువ ప్రయారిటీ 15 మినిట్స్లో చేయడానికి ట్రై చేస్తాను. ఎందుకంటే మనకు బ్యాంక్ నిఫ్టీలో మొమెంటం ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇక 5 మినిట్సే బెస్ట్. 5 మినిట్స్తో పాటు 5 మినిట్సే బెస్ట్, కానీ 15 మినిట్స్లో చేస్తాను.
ఈ మార్నింగ్ 5 మినిట్స్ క్యాండిల్ కూడా ఒక సపోర్ట్ రెసిస్టెన్స్ లాగా పనిచేస్తుంది. అందుకే అక్కడ కొంచెం ఆగుతుంది మార్కెట్. కానీ కొంచెం లేట్ అయినా సరే మన టార్గెట్ అనేది రీచ్ అవుతుంది. రీచ్ అవ్వకపోయినా పర్లేదు, ఎందుకంటే మన సైకాలజీ నేర్చుకోవాలి. మీకు ఏ విధంగా నేను ట్రేడ్ చేస్తున్నా అనేది మీకు అర్థం కావాలని నేను చెప్తున్నా. మిమ్మల్ని ట్రేడ్ చేయమని అంటలేదు, మీరు నేర్చుకోండి అంటున్నా. ఇప్పుడు ఆగేది లేదు, ఖచ్చితంగా మన టార్గెట్ ఈసారి హిట్ అవుతుంది. చూడండి, నా టార్గెట్ 290 హిట్ అవుతుంది ఈసారి. ఎవడు ఆపడానికి వీల్లేదు ఇక్కడ. డైరెక్షన్ క్లియర్ అయిపోయింది చూడండి. మీకు 5 మినిట్స్ క్యాండిల్లో క్లియర్గా కనిపిస్తుంది అక్కడ మనకి ఏం జరుగుతుందని. నేర్చుకోవాలంటే ఓపిక ఉండాలండి. నేను 6-7 ఇయర్స్ 8 ఇయర్స్ నేర్చుకొని చెప్తున్నా. ఆషామాషా విషయం కాదు, కానీ నేర్చుకుంటే చాలా ఈజీ. అర్థమైందా? నా టార్గెట్ 290, 290 రీచ్ అవుతుంది అంతే. రీచ్ అవ్వకుండా పర్లేదు, నేను స్టాప్ లాస్ తీసుకోవడానికి రెడీగా ఉన్నా, కానీ ఎక్స్టెండ్ చేయను. చూడు మజా ఎట్లుంది. రీచ్ అయితే కొడతాయి చూడండి మీరు. నా టార్గెట్ రీచ్ అయితే చూడండి. ఎల్లు ఎల్లు ఎల్లమ్మ నువ్వు ఎల్లవే ఎల్లమ్మ, ఎల్లవే ఎల్లమ్మ. దేవుడు ఉన్నాడు రా మన కోసం. చూడండి రా, మన టార్గెట్ రీచ్ అవుతుంది. అట్లా అట్లా చేయాలి ట్రేడ్ చేస్తే. సైకాలజీ మన ఇంపార్టెంట్ మనకు, ర్యాండమ్ ట్రేడ్స్ కాదు. సైకాలజీ ఇస్ వెరీ ఇంపార్టెంట్ థింగ్. ర్యాండమ్గా ట్రేడ్ చేయొద్దండి. ర్యాండమ్గా ట్రేడ్ చేస్తే వేస్ట్. నేను ఎందుకు అనుకున్నా ఇప్పుడు, ఇది మొత్తము బయింగ్, ఇది మొత్తం బయింగ్. ఇక్కడ ప్రాఫిట్ బుకింగ్ జరిగింది, ఇది సేలింగ్ కాదు. నేను ముందు నుంచే చెప్తున్నా, ఇది సేలింగ్ కాదు, జస్ట్ ప్రాఫిట్ బుకింగ్ అని. ఈ మూని మిస్ అయిన వాళ్ళు వచ్చి ఇక్కడ బై చేస్తారు. ఎవడైతే ప్రాఫిట్ బుక్ చేసిండో వాడొచ్చి బై చేస్తాడు. అప్పుడు మార్కెట్ డబుల్ ఫోర్స్ తోటి పైకి వెళ్తుంది. సేలింగ్ కాదు, ఇది జస్ట్ ప్రాఫిట్ బుకింగ్ అని చెప్పిన నేను. అలానే చూడండి, మన టార్గెట్ 290 రీచ్ అయితే చూడండి. ఈ రెడ్ క్యాండిల్లో చాలా మంది బయటకు వచ్చిన వాళ్ళు, కానీ టార్గెట్ పెట్టుకుంటే టార్గెట్ని డైవర్ట్ చేయొద్దు. అంటే టార్గెట్ని నమ్మాలి. నమ్మనప్పుడు టార్గెట్ పెట్టేందుకు? నువ్వు టార్గెట్ దాకా ఉండలేవు, స్టాప్ లాస్ దాకా ఉండలేవు, నీకు ట్రేడింగ్ చేయడం ఎందుకు? 20 రోజుల్లో పోగొట్టిన డబ్బులు ఒకే రోజులో పోగొట్టుకుంటావు నువ్వు ఇలా చేస్తే. నీకు 20 రోజుల్లో వచ్చే డబ్బు ఒకటే రోజులో వస్తుంది ఇలా చేస్తే. అట్లా కిందికి వస్తుంది, రాదని కాదు, రాని. కానీ టార్గెట్ హిట్ అవుతుందని నీ మనసులో ఉన్నప్పుడు నువ్వు దేనికి భయపడాల్సిన అవసరం లేదు. నువ్వు ట్రేడ్ చేసుకునే ముందే ఇంత లాస్ అని ఫిక్స్ చేయాలి. నేను ఇంత లాస్ ఇవ్వడానికి రెడీగా ఉన్నా అని ఫిక్స్ అయిపోవాలి నువ్వు ఫస్ట్. అప్పుడే నువ్వు ధైర్యంగా ట్రేడ్ చేయగలవు. నాకు తెలిసి ఈ చిన్న 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 బయర్స్ ఇక్కడ ప్రాఫిట్ బుక్ చేస్తారు, అందుకే మార్కెట్ కిందికి వచ్చింది. కానీ నా టార్గెట్ దాటి కూడా పైకి పోతుంది ఈరోజు. కానీ నేను నా టార్గెట్ దాకా వెయిట్ చేస్తా, దానితోనే నేను తృప్తి పడతా. నాకు రిస్క్ వద్దు. ఓకేనా? రిస్క్ అంటే ఏంటంటే, నేను చేసేదే ఒకటే లాట్. దాని మీద మళ్ళీ ఒక లాట్ ప్రాఫిట్ వచ్చిన తర్వాత మళ్ళీ ఒక లాట్ లాస్ అయింది అనుకోండి, నా మైండ్ సెట్ అనేది ఖరాబ్ అయిపోతుంది. నా మైండ్ సెట్, పాజిటివ్ మైండ్ సెట్, గ్రీన్ మైండ్ సెట్ ఉంచుకోవడం చాలా ఇంపార్టెంట్ మార్కెట్లో. మైండ్ అనేది ఎప్పుడు నెగిటివ్ థింకింగ్ సైడ్ ఉండదు అబౌట్ మార్కెట్. పాజిటివ్ సిగ్నల్స్ ఇచ్చేలా ఉండాలి. మన అలాంటప్పుడు మన పొజిషన్ సైజ్, మనం ఎంత క్వాంటిటీ చేస్తే మనం తట్టుకోగలం, ఒకవేళ లాస్ వస్తే అనేది డిసైడ్ చేసి చేసుకోవాలి ఫస్ట్. అర్థమైందా? ట్రేడ్ తీసుకున్న తర్వాత ఏం లేదు, మార్కెట్ ఒకసారి పరిగెత్తిస్తే మళ్ళీ ఏళ్ళు పెట్టడానికి భయపడాలి మనం. ఈ రెడ్ క్యాండిల్ చాలా మంది ఎగ్జిట్ అయిపోయినారు ఈ రెడ్ క్యాండిల్లో, కానీ ఎగ్జిట్ అవ్వద్దు. మీకు అసలు అర్థం కావట్లేదు స్టాప్ లాస్ కి టార్గెట్ కి. అసలు స్టాప్ లాస్ టార్గెట్ ఎందుకు పెడతారో కూడా మీకు అర్థం కావట్లేదు. స్టాప్ లాస్ ఎందుకు పెడతాం తెలుసా?
ఈ ట్రేడ్ ఎంతవరకు లాస్ అవుతుందో అంత ఇవ్వడానికే స్టాప్ లాస్ పెడతాం. కానీ స్టాప్ లాస్ పెట్టకుండా కొంతమంది ట్రేడ్ చేస్తారు. 21 నెల రోజుల్లో పోగొట్టుకునే స్టాప్ లాస్ అంత డబ్బులు వాళ్ళు ఒకటే ట్రేడ్లో పోగొట్టుకుంటారు. అట్లా కావద్దనే స్టాప్ లాస్ పెడతాం. మీరు ఎందుకు అనుకుంటారో నాకు అర్థం కావట్లేదు. మీరు ఎందుకు స్టాప్ లాస్ వాడతారో నాకు అర్థం కావట్లేదు. నేనైతే ఈ ట్రేడ్కి ఎంత లాస్ ఇవ్వాలో అంతే లాస్ అవ్వాలని స్టాప్ లాస్ పెడతా. నేను స్టాప్ లాస్ అంటే డబ్బులు పోకుండా ట్రేడ్ చేయడం అంటే అది అసాధ్యం. అది జరగని పని. మార్కెట్లో డబ్బులు పోతాయి వస్తాయి. కాకపోతే పోయేటప్పుడు మనం ఒక 10 ట్రేడ్లు చేస్తే దాంట్లో ఒక 3 పోయినా 7 ట్రేడ్లు మన సైడ్ వచ్చేలా చేస్తేనే సక్సెస్ఫుల్ ట్రేడర్ అన్నట్టు. ఇప్పుడు 290 నా టార్గెట్ రీచ్ అవ్వడంతో నేను రికార్డింగ్ అనేది ఆపేస్తా. చూడండి, నాకు కూడా ఆఫీస్ టైం అవుతుంది, వెళ్ళాలి. నాలాగా స్ట్రగల్ అయ్యే వాళ్ళు, నాలాగా ఇబ్బంది పడేవాళ్ళు ట్రేడింగ్ చేయడం చాలా ఈజీ. కాకపోతే మనమే దాన్ని కాంప్లికేటెడ్ చేసుకోవద్దు. ట్రేడింగ్ ఈజ్ ఈజీ టు డూ, బట్ డోంట్ మేక్ ఇట్ కాంప్లికేట్. బికాస్ యు ఆర్ యాడింగ్, అంటే మనం చాలా అన్నెసెసరీ ఇండికేటర్స్ యాడ్ చేస్తాం. బోలింజర్ బాండ్ అనో, లేకపోతే ఫిబోనాసి, లేకపోతే అది ఇది. కానీ ప్రైజ్ యాక్షన్, సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్, ట్రెండ్ లైన్, నేనైతే ఈ మూడే వాడతా. ఈ మూడే ఎలాంటి ఇండికేటర్స్ నాకు వద్దు. ఎలాంటి ఇండికేటర్స్ నాకు వద్దు. నేను ప్రైజ్ యాక్షన్, క్లియర్ ప్రైజ్ యాక్షన్, సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్, ట్రెండ్ లైన్, ఈ మూడే వాడతా. ఇది ప్రైజ్ యాక్షన్ మీద తీసుకున్న ట్రేడ్. మీకు అర్థమవుతుందా? ఇది ప్రైజ్ యాక్షన్ మీద తీసుకున్న ట్రేడ్. నేనేమన్నా, ఇట్ ఈస్ జస్ట్ ప్రాఫిట్ బుకింగ్. ఇది జస్ట్ ప్రాఫిట్ బుకింగ్ మాత్రమే, సేలింగ్ కాదని ముందే చెప్పినా లేదా? నేను మార్కెట్ స్టార్ట్ అయ్యే ముందే చెప్పిన. ఎందుకంటే ఇది ప్రాఫిట్ బుకింగ్, ఇది సేలింగ్ కాదు. సైకాలజీ నాది ఇలా పనిచేసి, ఇది బై చేసిన వాళ్ళు ఇక్కడ ప్రాఫిట్ బుక్ చేసిర్రు, ఇక్కడ బై చేసిన వాళ్ళు ఇక్కడ ప్రాఫిట్ బుక్ చేసిర్రు. ఈ మూని మిస్ చేసిన వాళ్ళు బై చేస్తారు, ఇక్కడ ప్రాఫిట్ బుక్ చేసిన వాళ్ళు బై చేస్తారు. అప్పుడు మార్కెట్ డబుల్ ఫోర్స్ తోటి, అంటే ప్రాఫిట్ బుక్ చేసిన వాళ్ళు మిస్ అయిన వాళ్ళు ఇద్దరు వచ్చి కొనేటప్పటికి ఏమైపోతుంది? డబుల్ ఫోర్స్ అయిపోతుంది. డబుల్ ఫోర్స్ వచ్చినప్పుడు మార్కెట్ అనేది స్పీడ్గా వెళ్తుంది. అలా 5 మినిట్స్లో క్లియర్గా ఉంటుంది, కానీ 15 మినిట్స్లో చూడాలి మనం. మనకి ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. నా టార్గెట్ రీచ్ అవ్వడంతోటే నేను ఎగ్జిట్ అవుతున్నా. చూడు, నాకు కూడా టైం అవుతుంది పోతా. తర్వాత మార్కెట్ పైకి పోయే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. ఎందుకంటే ఇలా మార్కెట్ బుల్లో ఉంది, సీలింగ్లో నాకైతే కనిపిస్తలేదు. చాలా ఫెంటాస్టిక్ ఉంది మార్కెట్, కానీ నేను ఎక్కువ ట్రేడ్ చేయాలనుకోవట్లే. చూడండి, ఖచ్చితంగా ఈసారి మన టార్గెట్ హిట్ అయిపోతే చూడండి. నమ్మాలి, చార్ట్ని నమ్మాలి, చార్ట్ని బిలీవ్ చేయాలి, చార్ట్తోనే చేయాలి. ఎలాంటి ఇండికేటర్ మనకొద్దు. కొట్టమ్మా ఎల్లమ్మ తల్లి, కొట్టు, మన టార్గెట్ని కొట్టు. ఇంకో 50 పాయింట్లు వస్తే మన టార్గెట్ హిట్ అయిపోతుంది. నాకు తెలుసండి, మార్కెట్ చాలా ఈజీ, కాకపోతే మనం దాన్ని కాంప్లికేటెడ్ చేస్తున్నాం. కాంప్లికేటెడ్ చేయొద్దు, ఈజీగా చేయండి, నేర్చుకోండి. నేను చేయమన్నప్పుడే చేయడం కాదు, పేపర్ ట్రేడింగ్ చేయండి, లేకపోతే లైవ్ ట్రేడింగ్లోనే నాలాగా ఆలోచించండి. నాలాగా ఆలోచన మీకు వచ్చినప్పుడే ట్రేడ్ చేయండి. నేను ఈరోజు మార్నింగ్ ఈ వీడియో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అదే చెప్తున్నా. సైకాలజీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సైకాలజీ ఈజ్ కీ రోల్ ఇన్ దిస్ టు సక్సెస్. సైకాలజీ అనేది చాలా ఇంపార్టెంట్. సైకాలజీ కావాలి. నేను ఎందుకు చెప్పగలిగినా, ఎందుకంటే సెల్లింగ్ కాదని నాకు తెలుసు, అది ప్రాఫిట్ బుకింగ్ అని నాకు తెలుసు. అర్థమైందా? నా టార్గెట్ ఇంకో 30 పాయింట్లు వస్తే నా టార్గెట్ రీచ్ అయిపోతుంది. చూడండి, ఇంకో 20 పాయింట్లు నా టార్గెట్ రీచ్ అయిపోతుంది. నేను చెప్పినట్టే బాయ్, నేను చెప్పినట్టే జరుగుతుంది. ఏమైనా సరే నా టార్గెట్ రీచ్ అయిపోతుంది. చూడండి బాయ్, టార్గెట్ రీచ్ అయిపోతుంది. చూడండి, నా టార్గెట్ రీచ్ అయిపోయింది.